క్షణమైన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీలోపు షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే షెడ్యూల్ ని ఎస్ఈసీ విడుదల చేయనుంది. కోర్టుల్లో కేసులని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఎలక్షన్ కమిషన్. కోర్టు ఆదేశాలు ఇస్తే తదుపరి చర్యలు అంటోంది ఎస్ఈసీ. ఎలక్షన్ నిర్వహణకి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు రెడీగా ఉన్నాయి. నివేదికలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ముందు ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా కూడా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీలోపే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నారు. సో 3 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఏలేందర్, రైట్, మొత్తంగా ఈ నెల 30 లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు 30 లోపు కంపల్సరీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ లోపు పరిస్థితి లేదు కాబట్టి ఆ లోపు కనీసం షెడ్యూల్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసేందుకు ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది. నిన్న ఇచ్చినటువంటి స్పెషల్ జీవో ఆధారంగా రిజర్వేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాకు అందితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం అనేది ఎన్నికల సంఘం చెప్తుంది. దీనికి సంబంధించి ఈరోజే ఒక కీలక భేటీ జరిగింది. దాదాపుగా సిఎస్, మిగతా ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్కి సంబంధించి కావచ్చు, మిగతా ఉన్నతాధికారులు అంతా కూడా భేటీ అయ్యారు. గంటసేపు సాగినటువంటి మీటింగ్లో ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ నుంచి, అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి కూడా నివేదికలు తీసుకుంది ఎన్నికల సంఘం. దాని ఆధారంగా ఈరోజు లేకపోతే సోమవారం లోపు పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ నిన్న ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఆ తర్వాత కూడా కోర్టు ఇచ్చేటువంటి సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ దిశగా కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా ముందుకు పుష్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి ఎన్నికల సంఘం అన్ని విషయాలపైన కూడా ఒక క్లియర్ కట్గా ఒక ప్రణాళికను అయితే రెడీ చేసుకుంటుంది. ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దీని ఆధారంగా ఓవరాల్గా అయితే ఈ 30 లోపు తప్పకుండా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చేసి ఎన్నికల ప్రక్రియకు వెళ్లేందుకు కూడా ఎన్నికల సంఘం భావిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేకపోతే రేపు అట్లా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి భేటీ అయితే జరిగింది. సిఎస్ ముఖ్యంగా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే నిన్న ఇచ్చినటువంటి స్పెషల్ జీవో ఆధారంగా బీసీ 42% రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి కూడా ఒకవేళ ఆ దిశగా ఆ రిజర్వేషన్ల అంశాలకు వైగా ఎన్నికలకు వెళ్ళాలా, లేకపోతే దాన్ని కోర్టుకి ఎవరైనా ఆశ్రయించి అక్కడ కోర్టులో ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే ఎలా మళ్ళీ ముందుకెళ్ళాలి, ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఒక వేగం అయితే పెంచిందనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు సాయంత్రం లేకపోతే సోమవారం లోపు దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఓవరాల్గా దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్నికల సంఘం ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 30 లోపు షెడ్యూల్ విడుదల చేయాలనేది ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తుంది. సో ఆ దిశగా క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతుంది. అయితే రైట్ ఏలేందర్, థ్యాంక్ యూ.